వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను కొత్తిమీర అలాగే ఆలూతో రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ 1.5 కట్ట కొత్తిమీరని తీసేసుకొని వాష్ చేసేసి వడపోసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసేసుకొని ఇలా తుంచి వేసేసుకున్నాను. 5 నుంచి 6 వరకు వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా పెద్ద పెద్దగా తుంచి వేసేసుకోవచ్చు. 1.5 కట్ట పెద్ద కట్ట ఉంటాయి కదా, కొంచెం పెద్ద సైజు కట్టలు, అవి 1.5 కట్ట వరకు తీసేసుకున్నాను. దీనితో ఒక 4 లేదు అంటే 5 మందికి సరిపోతుంది రైస్. ఇక్కడ చూడండి, కొంచెం కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు వేసేసుకోవాలి. ఒక 2 టమాటాల వరకు తీసేసుకోవాలి. కొంచెం బాగా పండినవి ఉంటే తీసేసుకోండి. ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసేసుకొని వేసేసుకోండి, సరిపోతుంది. చిన్నగా అవసరం లేదు. దీనిని మిక్సీ పట్టించాలి ఎలాగో. ఈ టమాటా కూడా మగ్గిపోవాలన్నమాట. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోండి. ఇదంతా చల్లారే లోపు మనము ఆలు కట్ చేసేసుకుందాం. ఈ ఆలుని నీట్గా వాష్ చేసేసి పీల్ చేసేసేయాలి. ఇలా పీలప్ చేసేసి కట్ చేసేసుకోవాలి. మనకి కావాల్సినంత సైజులో కట్ చేసేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే చేసుకోవచ్చు. మరీ పెద్ద సైజు అయితే అంత బాగుండవు. కొంచెం చిన్న సైజులో, మరీ చిన్నగా లేకుండా మరీ పెద్దగా లేకుండా మీడియం సైజ్ చేసేసుకోండి. ఇలా అన్నింటినీ ఒక పెద్ద ఆలు తీసుకున్నాను నేను. తర్వాత సాల్ట్ వాటర్లోకి వేసేసుకోవాలి ఈ ఆలుని. ఇక్కడ కల్లుప్పు వేసేసాను నేను. కల్లుప్పు వేసుకున్న వాటర్లో ఈ ఆలు వేసేసుకోవాలి. కాసేపు అలా వదిలేద్దాం. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది బాగా చల్లగా అయిపోయింది. మిక్సీకి వేసేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ రైస్ కూడా నేను చల్లారి పెట్టేస్తున్నాను. రైస్ బాగా చల్లగా అయిపోయి ఉండాలి. తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ వెలిగించి అదే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసాను. హీట్ అయ్యాక షాజీరా వేసేసాను ఇక్కడ. తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, మరాఠీ మొగ్గ వేసేసాను. అనాస పువ్వు అవి కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే. తర్వాత బిర్యానీ ఆకు అలాగే కాజు వేసేసాను. కాజు వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి. 2 ఆనియన్ తీసేసుకున్నాను నేను ఇక్కడ. 2 ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్ ముక్కలు ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత ఇందాక సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆలు పీసెస్ని ఇందులోకి వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. త్వరగా వేగిపోతుంది. మీరు కావాలి అనుకుంటే, ఇలా వేయించడం లేట్ అవుతుంది అనుకుంటే, ఒక ఆలుని ఒక 50% లేదు అంటే 70% వరకు ఉడికించేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసేసుకొని అవి ఇలా ఆనియన్ వేగిన తర్వాత ఆ పీసెస్ని ఇందులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ వేయిస్తే సరిపోతుందన్నమాట. లేదు అంటే ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదు ఆలుని మొత్తానికే కావాలంటే స్కిప్ కూడా చేసేసేయచ్చు. తర్వాత ఇందాక మనం వేసేసుకున్నాం కదా, ఇందాక మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్ కొంచెం లాస్ట్లో మిక్సీ జార్లో ఉంటే కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసి ఇందులోకి వేసుకోండి, ఎక్కువ వేయకూడదు. తర్వాత ఇందాక ఆలు వేయించేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, ఇంకొంచెం యాడ్ చేసేసాను. అదే సరిపోతుంది అనుకుంటే వేయాల్సిన అవసరం లేదు. తక్కువ ఉంటే కొంచెం వేసేసుకోండి, సరిపోతుంది. లేదు అంటే రైస్ వేసిన తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇది కూడా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ రైస్ని బాగా చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి. రైస్కి మొత్తం పట్టాలన్నమాట ఈ కొత్తిమీర ఆలు పేస్ట్. బాగా రైస్కి పట్టేలా ఇలా బాగా మెల్లగా కలుపుకోవాలి. లేదు అంటే రైస్ కొంచెం విరిగిపోతుంది. కొంచెం రైస్ ఉడికించేటప్పుడు పొడిగా ఉడికించుకోండి. ఇలా ఏమైనా రైస్ చేసేటప్పుడు కొంచెం ముద్దగా లేకుండా ఇలా పొడిగా ఉంటే ఈ రైస్లు చేసుకునేటప్పుడు బాగుంటుంది. తర్వాత ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి ఇంకా లాస్ట్లో లెమన్ వేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ని
ఇక్కడ నేను ఒక ఫుల్ లెమన్ తీసేసుకున్నాను. అది మీ ఇష్టం. హాఫ్ అయినా తీసుకోండి, లేదు అంటే ఫుల్ అయినా వేసేసుకోండి మీరు తినే పులుపుని బట్టి. ఈ రైస్ లంచ్ బాక్సులకి చాలా బాగా పనికొస్తుంది. ఇది చేసి పెట్టి పంపిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. బాక్స్ ఖాళీ అయ్యొస్తుంది ఖచ్చితంగా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇలా బాగా ఒకసారి కలిపేసుకోండి. ఆ లెమన్ జ్యూస్ కూడా బాగా పట్టేలా రైస్‌కి. అంతే, కొత్తిమీర ఆలు రైస్ రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే చెప్పాను కదా, ఆలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఇష్టం ఉండేవాళ్ళు ఆలు వేసేసుకోవచ్చు. ఆలు స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ చేసేసుకోండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేసేయండి.